శ్రీ గురుభ్యో నమ గణేశాయ నమ. పిల్లలు అందరు వచ్చారా? చిన్న కథ చెప్తాను ఇవాళ. ఏంటంటే ప్రభు భక్తి. ఒక ఊళ్ళోను నవాబు గారి ఊరు ఉంటుంది. ఆ ఊళ్ళో ఏంటంటే పెద్ద సభ అనమాట. సభ అంటే పొద్దున్నే అయ్యేసరికి అందరూ అక్కడికి వస్తారు అనమాట. వచ్చి అందులో కూర్చుని ఉంటారు. ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే నవాబు గారికి చెప్పుకుంటారు అనమాట. ఆ నవాబు గారి కోసం అందరూ కూర్చుని ఉంటారు. సభలో కూర్చుని ఉంటే నజరుద్దీన్ అనే అతను చేతిలోంచి ఒక నాణ్యం జారిపోయి కింద పడిపోతుంది. కింద పడిపోతే పాపం అతను అయ్యో ఆ నాణ్యం కోసం అంతా వెతుక్కుంటూ ఉంటాడు. జారిపోయి పడిపోయిందంటే మరి ఎవరి కాళ్ళ కిందైనా పడిపోతుందేమో, ఎవరి కాళ్ళ కిందైనా ఉందేమో అని అలా వెతుకుతూ ఉంటాడు. మిగతా వాళ్ళు పక్కన వాళ్ళు అరే నాణ్యం పడిపోయిందని వెతుక్కుంటున్నాడు రా, ఎంత పీసినారు, ఒక్క నాణ్యం పోతే ఏముంది, ఇప్పుడు నవాబు గారు వచ్చారంటే మనకు సంచులు దీనారాలు ఇస్తారు, ఈ నాణ్యం కోసం వెతుక్కుంటున్నాడు అని చెప్పి పక్క నవ్వుకుంటూ ఉంటారు. అందరు ఇలా నవ్వుకుంటూ ఉంటే మంత్రి గారు చూస్తారు. అయ్యో నవాబు గారు వచ్చే టైం అయిపోయింది, ఏంటి అక్కడ గొడవ జరుగుతుందా ఏంటి అలా అని గౌబా వచ్చేసరికి ఏం లేదండి, ఆయన ఒక రాగి నాణం కింద పడిపోతే వెతుక్కుంటున్నాడు, అంత పీసినారోనండి అని. గౌబా నజరుద్దీన్ పెడతాడు. ఏమిటి నజరుద్దీన్ అంటే, ఏం లేదు మంత్రివర్య, నాది అవడం రాగి నాణమేను, కానీ దాని మీద నవాబ్ గారి బొమ్మ ఉంది, మరి అది ఎవరికి పాదాల కింద పడిపోతే మరి అపరాధం కదా, అందుకోసం వెతుకుతున్నాను అని చెప్తాడు. అంటాడు. ఈలోపు నవాబు వచ్చేస్తాడు. ఏంటి అక్కడ అంతమంది, ఏంటి సమస్య ఏంటి? ఏం లేదు, నజరుద్దీన్ చేతుల్లోంచి నాణ్యం జారిపోయి కింద పడిపోయింది, అది రాగి నాణ్యం రాగి నాణ్యం పిసినారని చెప్పి వాళ్ళందరూ అనుకుంటున్నారు, కానీ నజరుద్దీన్ అడిగితే ఆయన అన్నాడు అలా కాదు, రాగి నాణ్యమే అవడం, కానీ దాని మీద నవాబు గారు బొమ్మ ఉంది, ఆ బొమ్మను కనుక తొక్కితే అపరాధం కదా, మరి అందుకోసం వాళ్ళ కాళ్ళ కింద పడకుండా ఉండడం కోసం అని చెప్పి వెతుకుతున్నాను అని అంటాడు. అంటే నవాబు వింటాడు. విని ఆ నజరుద్దీన్ పిలు అంటాడు. గబగబా నజరుద్దీన్ పిలుచుకొస్తా. పాప వాడేమో అడిగిపోతూ నవాబు గారు పిలిచారంటే ఏం శిక్ష వేస్తారో ఏమో అని భయపడుతూ వస్తాడు. వచ్చేసరికి నమస్కారం మహానుభావ అంటాడు. అంటే నవాబు గారు నమస్కారం, ఏమిటి నాణ్యం పడిపోయిందా? అవును నవాబు గారు, నాణ్యం పడిపోయింది, దాని మీద బొమ్మ ఉంది కదా, అది ఎవరైనా తొక్కితే అపరాధం కదా. అవును, నీ ప్రభుభక్తికి నేను చాలా మెచ్చాను నజరుద్దీన్ అని మెడలోంచి తన వజ్రాల హారం తీసి నజరుద్దీన్ మెడలో వేస్తాడు. అందరూ ఆశ్చర్యపోయి చూస్తారు. ప్రభుభక్తి అంటే అది అంత ఇదనమాట. అలాగా ప్రభుభక్తి ఉండాలి అని దాని యొక్క ఇది. ధన్యవాదాలు.